హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ ఎంపిన్ అనేది మనం మర్చిపోయి ఉంటే దాన్ని మనం ఎలా రికవరీ చేయాలి, ఒకవేళ ఆ యొక్క ఎంపిన్ ఎక్స్పైరీ అయిపోయినా కూడా దాన్ని మనం ఎలా రీసెట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేసేవారు ఆల్రెడీ మనం ఎంపిన్ అనేది సెట్ చేసుకో ఉంటాం. ఈ యొక్క ఎంపిన్ అనేది మనకు ఒక 6 months తర్వాత ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. ఇప్పుడు నేను నా దగ్గర పాత ఎంపిన్ అనేది నేను ఇప్పుడు సెట్ చేస్తున్నా. చూడండి, ఇలా మనం ఎంపిన్ ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఎంపిన్ హ్యాస్ బీన్ ఎక్స్పైర్డ్, యూజ్ ఫర్గాట్ ఎంపిన్ ఆప్షన్ టు రీసెట్ అని చెప్పేసి వస్తుంది. అంటే మన యొక్క ఎంపిన్ అనేది ఎక్స్పైర్డ్ అయింది అనమాట. ఎక్స్పైర్డ్ అయిన తర్వాత దాన్ని మనం ఫర్గాట్ ఆప్షన్లోకి వెళ్ళి రీసెట్ చేయాలి. ఇప్పుడు రీసెట్ చేయడానికి మనం ట్రై చేద్దాం. సింపుల్గా ఓకే మీద క్లిక్ చేసి ఇక్కడ ఫర్గాట్ ఎంపిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఫర్గాట్ ఎంపిన్ మీద క్లిక్ చేద్దాం. ఫర్గాట్ ఎంపిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చెక్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మనము ఎప్పుడైతే నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసినప్పుడు లేదంటే మనం ఈ యొక్క మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక 3 సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే మనం ఇచ్చింటాం. ఈ యొక్క 3 సెక్యూరిటీ క్వశ్చన్స్కు 3 ఆన్సర్స్ కూడా ఇచ్చింటాం. మనకి ఈ యొక్క 3 సెక్యూరిటీ క్వశ్చన్స్కు ఆన్సర్స్ మనం కానీ కరెక్ట్గా ఇచ్చినట్లయితే ఇచ్చి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మనకు ఈ యొక్క ఎంపిన్ అనేది రీసెట్ చేసుకుంటే ఆప్షన్ వస్తుంది అనమాట. ఒకవేళ వీటిల్లో ఏ ఒక్క క్వశ్చన్ కూడా మనం రాంగ్ ఇచ్చినట్లయితే మనకది ఎంపిన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే రాదు. అలాంటప్పుడు ఆల్టర్నేటివ్గా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే సింపుల్గా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు లాగిన్ విత్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి పక్కన కనిపిస్తుంది చూడండి. లాగిన్ విత్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే మనం మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేషన్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేసేవారు కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం ఇచ్చేసి సింపుల్గా లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చా. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సింపుల్గా లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా మొబైల్ బ్యాంకింగ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ ఎంపిన్ ఆప్షన్ వస్తుంది చూడండి. ఇక్కడ చేంజ్ ఎంపిన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ ఓల్డ్ 6 digit ఎంపిన్ తర్వాత న్యూ 6 digit ఎంపిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే మనకు ఆల్రెడీ ఓల్డ్ ఎంపిన్ మనకు ఆల్రెడీ గుర్తుండి అది ఎక్స్పైర్డ్ అయిపోయి ఉంటే ఈ ఆప్షన్ ద్వారా మనం ఎంపిన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓల్డ్ ఎంపిన్ అనేది ఇస్తున్నా. ఇలా ఓల్డ్ ఎంపిన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ న్యూ ఎంపిన్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ న్యూ ఎంపిన్ ఇచ్చి కింద కన్ఫర్మ్ న్యూ 6 digit ఎంపిన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను ఈ 2 ఫిల్ చేస్తున్నా. ఇలా 2 సేమ్ పిన్ మనం ఇచ్చిన తర్వాత న్యూ పిన్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి సక్సెస్ అని చెప్పేసి రావడం అయితే జరిగిందనమాట. ఇలాగ మీరు కూడా ఎంపిన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సెక్యూరిటీ క్వశ్చన్స్ తెలియకుండా ఉంటే, ఒకవేళ మర్చిపోయి ఉంటే, అదే మీకు నెట్ బ్యాంకింగ్ యొక్క పాస్వర్డ్ కింద మర్చిపోయి ఉంటే ఆ పాస్వర్డ్ అనేది మనం ఎలా రీసెట్ చేయాలి అనేది అయితే నేను ఆల్రెడీ రీసెంట్గా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క పాస్వర్డ్ అనేది మీరు రీసెట్ చేసుకోవచ్చు, అంటే రికవరీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.